రాష్ట్ర మహిళా కమిషన్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న మహిళలపై అనుచిత వ్యాఖ్యల అంశంలో రాష్ట్ర మహిళా కమిషన్ ముందు కేటీఆర్ హాజరయ్యారు. కేటీఆర్ను మహిళా కాంగ్రెస్ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేటీఆర్ మహిళలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ రాష్ట్ర మహిళలు అధ్యక్షురాలు సునీత కమిషన్ కార్యాలయం వద్ద బైఠాయించింది. ఈ క్రమంలోనే అక్కడ తోపులాట నెలకొంది. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. మహిళా కమిషన్ వద్ద కూడా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఒకవైపు బీఆర్ఎస్ సంబంధించిన మహిళా కాంగ్రెస్ నేతలు కావచ్చు, ఇక్కడ మహిళా కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ మహిళా నేతల మధ్య కూడా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకున్న నేపథ్యం కనిపిస్తుంది. ప్రధానంగా ఏదైతే ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి కూడా అది మంత్రి సీతక్క వ్యాఖ్యలను కూడా కేటీఆర్ వక్రీకరిస్తూ ఆ వ్యాఖ్యలను చేశాడు. బస్సుల్లో కూడా బ్రేక్ డాన్సులు చేసుకోవాలని కూడా వ్యాఖ్యలు చేయడం పట్ల కూడా మహిళా కాంగ్రెస్ అంతా కూడా ఏదైతే వాళ్ళకి కేటీఆర్ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి, కేటీఆర్ మహిళలకు సంబంధించి కూడా క్షమాపణ చెప్పాలని ఆ మహిళా కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశం పైన కూడా గతంలో ఈ వ్యాఖ్యల పైన కూడా మహిళా కమిషన్ సీరియస్ గా తీసుకుని మహిళా కమిషన్ సంబంధించి కూడా కేసీఆర్ ని విచారణకు రావాలని కూడా ఆదేశించిన నేపథ్యంలో ఈ రోజు ఆయన మహిళా కమిషన్ ముందు విచారణకు వచ్చారు. వైపు బీఆర్ఎస్ సంబంధించిన మంత్రులు కావచ్చు, బీఆర్ఎస్ సంబంధించిన మాజీ మంత్రులు వీళ్ళంతా కూడా మహిళా కమిషన్ ముందు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. కాంగ్రెస్ మహిళా నేతలు అలాగే వైపు బీఆర్ఎస్ మహిళా నేతల మధ్య కూడా తోపులాట జరిగింది. ప్రధానంగా అయితే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత మహిళలకు సంబంధించి కూడా బస్సు ప్రయాణం పైన కూడా మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. గతంలో ఏదైతే మంత్రి సీతక్కకు సంబంధించి కూడా బస్సులో పుట్లు అల్లికలు చేసుకుంటే తప్పేంటని కూడా ఆమెను చెప్పిన నేపథ్యంలో ఆ వ్యాఖ్యలను కేటీఆర్ వక్రీకరిస్తూ తన సోషల్ మీడియా ద్వారా కూడా ప్రచారం చేశారు. మహిళలకు సంబంధించి ఏదైతే బ్రేక్ డాన్స్ కూడా చేసుకోవచ్చు, దానికైనా కూడా వ్యాఖ్యల పైన కూడా మహిళా లోకం అంతా కూడా ఏదైతే వ్యతిరేకించిన నేపథ్యం ఉన్నది. దీనిపైన కూడా మహిళా కమిషన్ సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్ ను విచారణకు రావాలని కూడా ఆదేశించిన నేపథ్యంలో ఆయన ఈ రోజు 11 గంటలకు విచారణకు వచ్చారు. ఈ నేపథ్యంలో ఒకవైపు టీఆర్ఎస్ కు సంబంధించిన నేతలు కావచ్చు, వైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మహిళా కాంగ్రెస్ నేతల పైన కూడా తోపులాట జరిగింది. ఇక క్షమాపణ చెప్పాలి వెంటనే కేటీఆర్ అని కూడా వాళ్ళు ప్రధానమైన డిమాండ్ చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ప్రస్తుతం మనము మహిళా కమిషన్ సంబంధించి వెలుపల ఉన్న విజువల్స్ ను చూస్తున్నాం. మహిళా బీఆర్ఎస్ కు సంబంధించిన నేతలు ఉన్నారు. వాళ్ళకి సంబంధించి కూడా వాళ్ళు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటిని కూడా నెరవేర్చాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్న సిచ్యువేషన్స్ ఒకవైపు ఉన్నాయి. మరోవైపు మహిళలకు సంబంధించి ఏదైతే మహిళా కాంగ్రెస్ నేతలకు సంబంధించి కూడా కమిషన్ బయట మహిళా కాంగ్రెస్ నేతలు ఉన్నారు. వీళ్ళు వెంటనే మాజీ మంత్రి కేటీఆర్ తన వ్యాఖ్యల పైన కూడా మహిళా లోకానికి క్షమాపణలు చెప్పాలని కూడా ప్రధానమైన డిమాండ్ చేస్తున్న పరిస్థితుల నేపథ్యంలో ఒకవైపు పోలీసులను కూడా వాళ్ళను కట్టడి చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకవైపు బీఆర్ఎస్ కు సంబంధించిన మహిళా నేతలకు సంబంధించి కూడా వాళ్ళు మహిళా కమిషన్ సంబంధించిన గ్రౌండ్ లో ఉన్న నేపథ్యం ఇది. ఇక గేటు బయట అంటే రోడ్డు పైన ఇక్కడ మహిళా కాంగ్రెస్ సంబంధించి నేతలు డిమాండ్ చేస్తున్నారు. రోడ్ల పైన బైఠాయించారు. తక్షణమే కేటీఆర్ క్షమాపణలు చెప్పాలని కూడా ప్రధానమైన డిమాండ్ చేస్తున్న నేపథ్యం ఉంది. ఇక బీఆర్ఎస్ కు సంబంధించిన మహిళా నేతలంతా కూడా లోపల ఎలా ఉంచుతారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా రోడ్డు పైన ఎలా పడేస్తారని కూడా ప్రధానంగా మహిళా నేతలు ఆందోళన చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రధానంగా తక్షణమే కేటీఆర్ వెంటనే క్షమాపణ చెప్పాలని కూడా వాళ్ళ ప్రధానమైన డిమాండ్ వినిపిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. రోడ్ల పైన బైఠాయించిన నేపథ్యం కూడా విజువల్స్ లో మనం చూడొచ్చు. ప్రస్తుతం ఈ కమిషన్ వద్ద కూడా ఒక ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకున్న ఆ నేపథ్యం కనిపిస్తుంది. ఇక వైపు కేటీఆర్ కూడా లోపల విచారణ కమిషన్ ముందు కూడా ఆ విచారణ ఏదైతే హాజరైన నేపథ్యం ఉన్నది. వాళ్ళని కేటీఆర్ ఒక్కరిని ఏదైతే విచారణ కమిషన్ మహిళా కమిషన్ చైర్మన్ ముందు హాజరయ్యేందుకు పంపించారు. వాళ్ళు మమ్మలను కూడా లోపలికి పంపించాలని కూడా బీఆర్ఎస్ మహిళా నేతలు డిమాండ్ చేస్తున్న సిచ్యువేషన్స్ ఒకవైపు ఉన్నాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మహిళా నేతలంతా కూడా ఇప్పుడు రోడ్ల పైన బైఠాయించారు. తక్షణమే కేటీఆర్ కి సంబంధించి మహిళా లోకాన్ని అవమానకరంగా వ్యాఖ్యలు చేశాడు. వ్యాఖ్యల పట్ల కూడా మహిళా లోకానికి అంతా కూడా క్షమాపణలు చెప్పాలని కూడా ఆయన ప్రధానమైన డిమాండ్ చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ప్రస్తుతం విజువల్స్ లో కూడా చూడొచ్చు. మనతో పాటు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు ఉన్నారు. ఈ రోజు కేటీఆర్ ని పెట్టుకోకుండా మమ్మల్ని ఈ పోలీసు వాళ్ళు ఆపుతున్నారు. వాళ్ళు గుండాలని చేతులు పెట్టి మమ్మల్ని దొబ్బేసుకుంటా మా వాచులన్నీ గుంజేసిండు. ఆడోళ్ళకి కొట్లాట పెడుతున్నా ఈ కేటీఆర్ కి బుద్ధి చెప్తాం. సిగ్గులేని కేటీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలా. ఈ రోజు మహిళలకు కొట్లాట పెట్టడమే మొగతనం కాదు. మళ్ళొకసారి చెప్తున్నాం, తప్పు. ఆడవాళ్ళకి మాకు కొట్లాడుతున్నారు, అది తప్పు అని చెప్తున్నాం. దమ్ముంటే బహిరంగ క్షమాపణ చెప్పు. ఆర్టీసీ బస్ ఎక్కి క్షమాపణ చెప్పమని డిమాండ్ చేస్తుంది మహిళా కాంగ్రెస్.
ఈ పోలీసు వాళ్ళు వాళ్ళకే ఒత్తాసు పడుతున్నారు. ఇంకా కేటీఆర్ ఏమైనా పైసలు ఇచ్చిండో ఏమో మరి, వాళ్ళకి భయపడి లోపల పెట్టి వాళ్ళకి పైసలు ఇచ్చిండో ఏమో మమ్మల్ని బయటకు నెట్టు. కానీ కేటీఆర్ ని బయటికి రానియం. కేటీఆర్ బండి కింద వండుకున్నా ఈ రమ్మని చెప్పు, బయట క్షమాపణ చెప్పేదాకా మేము పోనే పోం. ఎంతసేపు అన్నా కానీ ఏడికన్నా తరలించండి. మేము బయట వాళ్ళ నేతలకు ప్రొటెక్షన్ ఇస్తున్నారు వీళ్ళు. ఇదేనా పద్ధతి అని అడుగుతున్నాం. రైట్, చూస్తున్నాం మనం ప్రధానంగా కేటీఆర్ కి సంబంధించి ఆయన తక్షణమే ఏదైతే మహిళా లోకానికంతా కూడా క్షమాపణలు చెప్పాలి, లేని పక్షంలో కూడా ఆయనను ఏదైతే బయటికి రానిమని కూడా మహిళా కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ప్రధానంగా ఏదైతే ఇప్పుడు విచారణ కొనసాగుతుంది, మరి కాసేపట్లో కేటీఆర్ ఏదైతే మహిళా కమిషన్ ముందు హాజరైన తర్వాత బయటికి వస్తారు. ఆయనను బయట అడుగు పెట్టనేమని కూడా మహిళా కాంగ్రెస్ నేతలు వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక పోలీసుకు సంబంధించి కూడా బీఆర్ఎస్ మహిళా నేతల బీఆర్ఎస్ పార్టీకి ఒత్తాసు పలుకుతున్నారు కూడా మహిళా కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్కి సంబంధించిన నేతలంతా కమిషన్ లోపల ఉన్నారు. వాళ్ళకి సంబంధించి వాళ్ళ నిరసన చేసుకునేందుకు వాళ్ళు పోలీసుకు సంబంధించి సహకరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మహిళా నేతల పైన కూడా దురుసుగా ప్రవర్తిస్తున్నారు. రోడ్లపైన బైఠాయించేలా కూడా ఇప్పుడు పోలీసు వ్యవస్థ కేటీఆర్కు పనిచేస్తాను కూడా ప్రధానంగా మహిళా కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్న సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. మొత్తంగా ఈ వివాదం కూడా ఇంకా ముదిరే అవకాశాలను కనిపిస్తున్నాయి. ఏదైతే ఈ వ్యాఖ్యల పట్ల కూడా మహిళా లోకం అంతా కూడా ఇప్పుడు తిరగబడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మహిళలకు సంబంధించి ఇప్పటికే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, ఇతర పథకాలకు సంబంధించి ఇంప్లిమెంటేషన్ చేస్తుంటే ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల కూడా కాంగ్రెస్ నేతలు కావచ్చు, కాంగ్రెస్ మహిళా నేతలంతా కూడా తిరగబడుతున్న పరిస్థితులు కనిపిస్తుంది. ఖచ్చితంగా కేటీఆర్ మహిళలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని కూడా, క్షమాపణ చెప్పేంత వరకు కూడా తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామని మహిళా కాంగ్రెస్ నేతలు చెప్పారు.